రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్లను భూసేకరణ కింద తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఇళ్లను ఏ అవసరానికి తీసుకోమన్న ప్రభుత్వం ఇప్పుడు కూల్చివేతకు సిద్ధమవుతుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో గ్రామాలను కలుపుతూ నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు వేగం పుంజుకున్నాయి. రాజధానిలో రవాణా వ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉండేలా 593 కిలోమీటర్ల మేర రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 9 కిలోమీటర్ల మేర సీడ్ యాక్స్ రోడ్, 44 కిలోమీటర్ల మేర మేజర్ ఆర్టీరియల్ రోడ్, 107 కిలోమీటర్ల మేర ఆర్టీరియల్ రోడ్, 145 కిలోమీటర్ల మేర సబ్ ఆర్టీరియల్ రోడ్స్, 277 కిలోమీటర్ల మేర కలెక్టర్ రోడ్లు నిర్మించనున్నారు. 60 మీటర్ల వెడల్పుతో సీడ్ యాక్సెస్ మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, 50 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్స్, 25 మీటర్ల వెడల్పుతో కలెక్టర్ రోడ్స్ నిర్మిస్తారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణకు నోటీసులు జారీ చేసింది. రోడ్ల నిర్మాణం కారణంగా ఐనవోలు, శాఖమూరు, తుళ్లూరు, అబ్బురాజుపాలెం, తాళ్లాయపాలెం, శాఖమూరు, ఉద్దండరాయునిపాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో పలు ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. ఈ తొలగింపులో చర్చ్, శ్మశానవాటికలు, గొడ్లపాకలు పోనున్నాయి. భూ సమీకరణకు సంతోషంగా భూములు అప్పగించామని, మరి ఇప్పుడు ఇండ్లు కూడా ఇవ్వాలనడం సరికాదని ఐనవోలు గ్రామస్తులు అంటున్నారు. ప్రాణాలన్నా ఇస్తాం కానీ ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని వారు స్పష్టం చేశారు. రాజధానికి భూ సమీకరణ ద్వారా తీసుకునేప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మంత్రుల వరకు ఇళ్ల జోలికి రామని స్పష్టంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం రోడ్ల నిర్మాణం పేరిట ఇళ్లను లాక్కోవడం పట్ల పలువురిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తుళ్లూరు గ్రామం మధ్యలో రోడ్డు వల్ల బహుళ అంతస్తుల భవనాలు కూల్చాల్సిన పరిస్థితి. అయితే రోడ్ల నిర్మాణం పేరిట ప్రభుత్వం ఇళ్లు తీసుకోవడం సరికాదని, తప్పదంటే పరిహారాన్ని 10 రెట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం చూస్తున్నా పొలం పోయిన రైతాంగం నుంచి ఇళ్లను తీసుకోవడం సరికాదు అనే భావన వ్యక్తమవుతోంది. రాజధాని గ్రామాల్లో రోడ్ల కోసం ఇళ్లను తీసుకోవడం తప్పనిసరి అయితే మాత్రం పరిహారం విషయంలో గ్రామస్తులతో ప్రభుత్వాధికారులు చర్చించాలని కోరుతున్నారు.